హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందుట్లో సమ్మర్ కదా, ఈరోజు వచ్చేటప్పటికి మ్యాంగో పీకెల్, తెలంగాణ స్టైల్లో మ్యాంగో పీకెల్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా మేమైతే 4 కేజీలు మామిడికాయలు అయితే కొట్టించుకొని వచ్చాము. ఇవైతే 4 కేజీలు ఉన్నాయండి. కొంచెం ఆవపిండి అనేది వేసుకుందాం అన్నమాట. కొంతమంది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు, ఆవపిండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో కొంచెం నోటికి రుచిగా ఉండేటట్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి కారం మేమైతే 3 మ్యాంగో కారం వాడతాం అన్నమాట. ఈ 4 కేజీల ముక్కలకి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే సరిపోతుంది. మనము కొలతలతో ఇప్పుడు గిద్దె డబ్బా తీసుకున్నాను కదా, దాంతో ఒక 6 కప్పులు అయితే ఆ 4 కేజీలకి సరిపోతుంది అన్నమాట. నేనైతే 6 కప్పులు అయితే తీసుకున్నాను. ఇలాగా 6 కప్పులు అయితే తీసుకున్నాము. నాకైతే ప్యాకెట్ సరిపోయింది. ప్యాకెట్తో తర్వాత ఇంకొక గిద్దె అయితే పోసాను అనమాట. కారం కూడా కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మాకైతే 6 గిద్దెలు అయితే సరిపోయింది అనమాట. మనము కారం ఎంత అయితే తీసుకుంటామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలి. కారం 6 గిద్దెలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కూడా ఒక 6 గిద్దెలు అయితే తీసుకుందాము. ఉప్పు కూడా 6 గిద్దెలు తీసుకుంటే సరిపోతుంది. మనకి తర్వాత రోజు కొంచెం మాగిన తర్వాత టేస్ట్ చూస్తాము. అప్పుడు కనుక సరిపోతే అప్పుడు ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే కారం 6 గిద్దెలు పోసాను కాబట్టి ఉప్పు కూడా 6 గిద్దెలు